ఇప్పుడు ఈ ముచ్చట స్పెషల్గా మన ఆడోళ్ళ కోసమే తీసుకొచ్చిన. మన తెలంగాణ ఆడపడుసులు బరాబరి ముచ్చట చూడాలి. చూసి నేను చెప్పింది రైటో రాంగో మీరే చెప్పాలి. రేవంత్ సారు, మీరు మాత్రం ఈ ముచ్చట అస్సలు మిస్ కావద్దు సారు. ఏందబ్బా, ఆడోళ్ళ కోసమే ముచ్చట పట్టుకొచ్చినా అంటావు, మళ్ళీ రేవంత్ సార్ను చూడమంటావు, నడుమిట్ల గా సార్ ఎందుకు వచ్చే, ఎందుకు మా దాంట్లో కలుపుతున్నావు చూడమని అని నా మీద నారాజు అయ్యారు. దయచేసి అట్లా కాకురి. మన రేవంత్ సారు వారి పుణ్యాన మన తెలంగాణ ఆడపడుసులు ఈ రెండేళ్లల్లా ఎంత ఎత్తుకెదిగిర్రు, ఎంతమంది మహాలక్ష్ములయ్యర్రు, ఎంతమంది తలరాతలు మారినాయి, ఎంతమంది జుట్లు రాలినాయి, అవన్నీ తెలవాలి కదా. అందుకే రేవంత్ సార్ను కూడా చూడమని చెప్పిన గంతే. ఇంట్లో మళ్ళీ నన్ను తప్పవాట కుర్రి, మీరైతే ముచ్చట చూడరు మరి. ఓ అక్కలు, చెల్లెన్లు, అవ్వలు, పెద్దవ్వలు, ఇక చెప్పురి మీకు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో సమజైందా? రేవంత్ సారు మీకు ఎన్ని ముచ్చట్లు చెప్పిండోలా? నా అక్క చెల్లెన్లకు, అవ్వలకు పైసలు ఇస్తా, అట్లా చేస్తా, ఇది చేస్తా అన్నాడా లేదా? మరి ఏమిచ్చిండు? ఊ అంటే ఫ్రీ బస్ అంటాడు. అసలు ఈ ఫ్రీ బస్సుతోని ఫాయిదా ఏ పాటు ఉండదో గాని అందరు దిమాకులు ఖరాబ్ అవుతున్నాయి. బస్ ఎక్క పాపం లుల్లులు జవడాలు. ఎవరంటే ఫ్రీ బస్ ఇచ్చిన కదా అంటాడు. సరే అది ఇడిచిపెట్టు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయల నగదున్నా తులం బంగారం ఇస్తానే 2 ఏళ్ళు అవుతుంది. ఎంతో మందికి లగ్గాలైనాయి. కేసీఆర్ సార్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు తప్ప రేవంత్ సార్ కొత్తగా ఏమని ఇచ్చిండా? తులం బంగారం ఎంత మందికి వచ్చిందోలా? కోపాలు వస్తానే కదా తులం బంగారం ముచ్చట తీస్తుంటే మీకు. ఆపుకోరి, ఇప్పుడే బయటికి తీయకురి, ఇంకున్నే చెప్పేటి. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు ఇచ్చేది. మరి సార్ వారు చీరలు ఇచ్చిండా? కేసీఆర్ సార్ ఇచ్చినప్పుడేమో గా చీరలా ఎవరికి కావాలి, మేం మంచి చీరలు ఇస్తాము అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఆ చీరలు పోయినాయి, ఈ చీరలు పోయినాయి. అసలుకే మోసమైంది. ఇక ఆడబిడ్డలను కంటికి రెప్పలెక్క కాపాడుకునేందుకు కేసీఆర్ సార్ షీ టీమ్స్ పెట్టిండు. ఇప్పుడు గా టీమ్స్ కానొస్తున్నాయి అనొల్లా. ఇక ఆడోళ్లకు నెల 2,500 ఇస్తా అని టామ్ చేసే. 2,500 కాదు కదా, 25 పైసలన్న చేతులు పెట్టిండు. అసలు చదువుకునే ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటర్లనే, కమస్కం బొమ్మ స్కూటర్లకు కూడా గతి లేకపాయే. కేసీఆర్ కిట్లు మాయమైపాయే. అంటే ఇది మన తెలంగాణ ఆడబిడ్డలను నిలువుత దోకా చేసినట్టేనా కాదా? మీరే చెప్పురి. నేనేం కల్పించి చెప్తలేనిడా, మీరే కళ్ళారా చూస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన పథకాలలో ఒక్క పథకం మన మీ ఇంటికి వచ్చిందా? ఇది మోసం కాకుండా ఇంకేంటిది? ఇంకెప్పుడు అమలు చేస్తాడు ఈ రేవంత్ సారు? స్కీముల గురించి అడుగుతానేమో ఊ అంటే కేసీఆర్ అట్లా, కేటీఆర్ గిట్లా అని కూడా స్పీచ్లు దంచుతాడు. అసలు వాళ్ళ గురించి ఎందుకు సారు, నువ్వు మాకు చెత్తనన్నయ్య చేయరాదు అని మనోళ్ళు మొత్తుకుంటుర్రు. రేవంత్ సారు మీకోసమే సారు మన ఆడపడుచులు ఎదురు చూస్తుర్రు. ఓ మలక ఆడబిడ్డలనట పలకరి మీకు పెద్ద సన్మానమే చేసేటట్టున్నారు.